తెలుగుదేశం పార్టీ జిల్లాలకి కొత్త అధ్యక్షుల్ని ప్రకటించింది. అందులో అనకాపల్లికి సంబంధించి బొత్తుల తాతయ్య బాబు, అరక్కు మోజోరు తేజోవతి, శ్రీకాకుళం మోదవలస రమేష్, విశాఖపట్నం చోడి వెంకట పట్టాభిరాం, విజయనగరం కిమిడి నాగార్జున, అమలాపురం గుత్తల సాయి, ఏలూరు బడేటి రాధాకృష్ణ, కాకినాడ జ్యోతుల్ నవీన్, నరసాపురం మంతెన రామరాజు, రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి, బాపట్ల సలగల రాజశేఖర్ బాబు, గుంటూరు పిల్లి మాణిక్యాలరావు, మచిలీపట్నం బేరంకి గురుమూర్తి, నర్సరావుపేట షేక్ జానే సైదా, విజయవాడ గద్దె అనురాధ, చిత్తూరు షణ్ముగరెడ్డి, నెల్లూరు బేద రవిచంద్ర, ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి, రాజంపేట సుగవాసి ప్రసాద్ బాబు, తిరుపతి పనబాక లక్ష్మి, అనంతపురం పూల నాగరాజు, హిందూపురం ఎంఎస్ రాజు, కడప చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, కర్నూలు గుడిసె కృష్ణమ్మ, నంద్యాల గౌరు చరితారెడ్డిల్ని 25 జిల్లాలకి 25 మందిని అధ్యక్షులుగా ప్రకటించారు. వాస్తవంగా 26 ఉంది కదా. అయితే పార్లమెంటు స్థానాలకే అధ్యక్షులుగా ప్రకటించినట్టయింది. తద్వారా ఓవరాల్గా అధికారికంగా చంద్రబాబు గారు వీళ్ళని ఎంపిక చేశారు.